అందరికీ నమస్తే అండి. నా పేరు రూప. నేను ఈ బిజినెస్లో స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే 2013లో నేనైతే ట్రైనింగ్ తీసుకున్నాను. బట్ తీసుకున్నా కానీ పెళ్ళైన కొత్త పిల్లలు పుట్టడంతో నాకు కుదరలేదనమాట. నేను ఇంకా చేయలేదు, ఇంకా ప్రొసీడ్ చేయకుండా ఇంకా ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఏమైందంటే నాకు ఒక 8 years బ్యాక్ మా పాప చిన్న పాప. సో నాకు మళ్ళీ నేను ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండాలి, నేను కూడా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా స్వయంగా నేను కూడా ఏదైనా చేసి నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి, నాకంటూ ఒక మంచి పేరు రావాలి అనేసి నేను 2016లో నేను ఈ వర్క్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి ఒక సింగిల్ వర్కర్తో సింగిల్గా ఎవరి సపోర్ట్ లేకుండా నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క వర్కర్తోనే స్టార్ట్ చేశాను కదండి. ఇంకా నిదానంగా వర్క్ పెరగడం, మా వారు వర్క్ చూసి ఓకే బాగుంది, బాగా చేస్తున్నావు అని చెప్పి సపోర్ట్ ఇవ్వడము, ఆయన సపోర్ట్తో ఇంకొక ముగ్గురిని అట్లా స్టార్ట్ చేసండి. ఇప్పుడు ఒక 11 మందికి నేనైతే వర్క్ ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళకు కూడా నేను ఉపాధి కల్పిస్తున్నాను అనమాట. నాకు అది ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే నాకు చాలా ఆనందంగా ఉందండి. నాతో పాటు నేను అభివృద్ధి చెందుతూ ఒక 10 మందికి ఆధారం కల్పిస్తూ నేను వాళ్ళని కూడా నిలబెడుతున్నందుకు నాకు చాలా గర్వంగానే మగ్గం వర్క్స్, బ్యూటీషియన్, మేకప్ ఆర్టిస్ట్ నాకు లాస్ట్ ఇయర్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు ఇచ్చారండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే 2020లో కూడా నేను మిసెస్ మచిలీపట్నంగా నేను విన్ అయ్యాను. మిసెస్ మచిలీపట్నం విన్ అవ్వడంతో ఇంకా నాలో కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిందనమాట. అసలు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యానండి. ఓహో నేను ఇంకేదో చేయొచ్చు, ఇంకా నేను నాతో పాటు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా సహాయం చేయొచ్చు అనే ఆలోచనలోకి వచ్చేసానండి. ఇంకా ఎలా అంటారేమో, ఇదంతా నా ఫ్యామిలీ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ బాగా ఉంటుందండి, బాగా సపోర్ట్ చేస్తారు. నేను ఇంకా చేయడానికి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారు మా హస్బెండ్. నేను ఆ విషయంలో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను లైఫ్ టైము. నాకంటే ఒక గొప్ప గుర్తింపు తెప్పించారు ఆయన. నేను ఈ విషయంలో నేను చాలా రుణపడి ఉంటాను ఆయనకి. అలాగే నాలాగే ప్రతి ఒక్క మహిళ కూడా తన కాళ్ళ మీద తాను స్వశక్తితో నిలబడాలండి. నిలబడితేనే మనకంటూ ఒక గుర్తింపు, ఒక వాల్యూ అనేది మనకు ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం పట్టించుకున్నామంటే మనం ముందుకు వెళ్ళలేమండి. మనం ఎప్పుడైతే మన కాళ్ళ మీద మన నమ్మకంతో ముందుకెళ్తామో మన ఫ్యామిలీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో కష్టపడండి, మంచి గుర్తింపుని తెచ్చుకోండి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి నా తరపు నుంచి.